నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. ఆయనతో మాట్లాడదాం. హాయ్ విజ్ఞాన్. హాయ్. సో నిన్న మనము అందరం చూసాము, దాదాపుగా ఎర్లీగా స్టార్ట్ అవుతున్న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే కొంచెం లేట్గా స్టార్ట్ అయింది. సో ఏదైనా వాళ్ళు చెప్పినట్టుగా చాలామంది జనాలు వచ్చారు. అదేవిధంగా త్రిదండి చిన్నజీరి స్వామి గారి యొక్క అధ్యక్షతన జరిగింది. అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి చేతిలో రంగరంగ వైభవంగా జరిగింది. సో దాంట్లో మీకేం ప్లస్ అనిపించినా, ఏం మైనస్ అనిపించింది? ఓవరాల్గా ప్రభాస్ ఆడియన్స్ డార్లింగ్స్ని అందరినీ మెప్పించగలిగిందా ఆ ట్రైలర్ లాంచ్? ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటే స్టార్టింగ్ ఈరోజు ఈవెంట్ అని ఎప్పుడైతే తెలిసిందో అందరికీ ఒక టైప్ ఆఫ్ ఆసక్తి అయితే ఎదుర్కొంది. చీఫ్ గెస్ట్గా ఎవరు వస్తున్నారు ప్రభాస్ సినిమాకి అని వెతికే క్రమంలో చిన్నజీఆర్ స్వామి గారు వస్తున్నారు అని చెప్పారు. ఓకే, ఏదో శాస్త్రీయంగా పద్ధతిగా చేస్తున్నారు వీళ్ళు, దేవుడి ఈవెంట్ కాబట్టి ఇలాంటివి ఏం లేదు, అంటే చాలా జాగ్రత్తగా చేస్తున్నారు అని చెప్పేసి ఒకటి ఉంది. అంతవరకు ఓకే. అండ్ సరే, అంతకుముందే ప్రభాస్ గారు రావడము, పంచకట్టుకొని తిరుమల దేవుని సందర్శించుకోవడం, టీం మెంబర్ ఒక ఆయన ముంబై నుంచి బండి వేసుకొని రావడం, వచ్చిన తర్వాత అదే ఆ మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటా అతుల్, తను జై శ్రీరామ్ సాంగ్ని వెంకటేశ్వరుడి పాదాల దగ్గర పెట్టడం. అవును, ఇట్లా ఒకటొకటి వింటుంటే అరే ఏంటిది, ఇన్నాళ్ళు ఈ సినిమా గురించా మనం ఇన్ని వివాదాలు చేశాము, పోనీ పాపం వాళ్ళు ఎంత పద్ధతిగా చేస్తాం అంటే, మొన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అని ఏఎంబీలో చేసినప్పుడు ప్రభాస్ గారు వచ్చి ఫ్యాన్స్ అందరిని దగ్గరికి వచ్చి అందరిని పేరు పేరున అడిగాడు, ఏమని మీకు నిజంగా నచ్చిందా చెప్పండి, ఈ చేంజెస్ నచ్చిందా, ఇంకేమైనా ఉన్నాయా అంటే దాని అర్థం అయినా మీరు డిసప్పాయింట్ అయితే మళ్ళీ కూడా మేమేమన్నా మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాము, ఇంకా ప్రోడక్ట్ మా చేతుల్లోనే ఉంది అనే ఒక సందేశం ఇవ్వడం అనేది నిజంగా చాలా మంచి విషయం. ఓకే, అది బాగుంది, అందరికీ నచ్చింది. ఇంకా అయ్యో పాపం అంటే వాళ్ళు ఏదో సినిమా ఏదో చేశారు, ప్రభాస్ ఏం చేశాడు కదా, వాళ్ళు ఎలా తీస్తే అలా ఉన్నాడు. సో ఏమన్నంటే మనం ఓం రావుతున్న అనాలి, వాళ్ళని అనాలి, ప్రభాస్ అనడానికి ఆయన కష్టం పెట్టి పని. అంతెందుకు ఫస్ట్ టైం ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు, చిన్న టీజర్ రిలీజ్ అయినప్పుడు కూడా అన్ని వివాదాలు వస్తుంటే ఉమ్రావత్ కమ్ టు మై రూమ్ అని ప్రభాస్ సీరియస్గా అనడం మనం చూసాం. అంటే ఆయన కూడా కొంచెం అసహనంగా ఉండొచ్చు, తర్వాత భారీ మార్పులు చేర్పులు చేసినప్పటికీ ఒక విధంగా అయితే పర్వాలేదు అనిపించింది. అప్పుడు ఏంటంటే ప్రభాస్కి ఆ టైంలో అప్పుడే కృష్ణంరాజు గారు చనిపోవడం, అవును, కొంచెం ఆ డిప్రెషన్లో ఉండి ఆయన మేబీ ఆ టీజర్ డైరెక్ట్ స్టేజ్ మీద చూద్దాం అని కూడా అనుకోవచ్చు. చూసిన తర్వాత అందరిలాగా ఆయన కూడా ఒక ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు. అవన్నీ చూసిన తర్వాత ప్రభాస్ ఏం కోపడలేదు, మమ్మల్ని ఏమనలేదు అని ఏదో చెప్పుకొచ్చారు. సరే, విన్నాం. నెక్స్ట్ శ్రీరామనవమికి వాళ్ళ పోస్టర్ ఏదైతే, అంటే ఇక శ్రీరామనవమి అంటే చచ్చినట్టు ఆదిపురుష్ పోస్టర్ లేకపోతే అది నవమికి సినీ అభిమానులకి అసలు నవమి చేసుకున్నట్టే ఉండదు. అవును, ఎందుకంటే ఆదిపురుష్ కాబట్టి. సో వాళ్ళది ఏదో పోస్టర్ రిలీజ్ చేస్తే సీతమ్మ ఏంటి ఇలా ఉంది, వీళ్ళేంటి ఇలా ఉన్నారు, అసలు ఇవన్నీ ఏంటి, మళ్ళీ వివాదాలు. అరే ఏంట్రా బాబు, ఏం చేద్దాం, పోనీ హనుమాన్ జయంతికి హనుమంతుడిది రిలీజ్ చేస్తే వాళ్ళకి ఏదో అయింది. మధ్యలో వచ్చిన హనుమాన్ సినిమాకి మాత్రం ఒక రేంజ్ క్రేజ్ వచ్చింది. అరే వీళ్ళని చూసి నేర్చుకోండి, మీరు 500 కోట్లు అన్నారు, 600 కోట్లు అన్నారు, ఇంకో 2 కోట్లు పెట్టి ఇంకేదో ఎక్స్టెండ్ చేస్తున్నామన్నారు, మళ్ళీ రిపేర్లు చేస్తున్నామన్నారు. ఇవన్నీ అయిన తర్వాత ఏంటి గోలా అనే టైంలో పాపం వాళ్ళు మాత్రం ఒక చెంపపెట్టేలాగా వచ్చారు మధ్యలో. వాళ్ళనే అనలేం, వాళ్ళు ఒక స్టోరీ రాసుకున్నారు, సూపర్ హీరోస్ యూనివర్స్ అది. అందులో హనుమాన్ ఉన్నాడు, అధీరా ఉన్నారు, ఇంకా ఆయన ఏదో రాసుకున్నాడు ప్రశాంత్ వర్మ. సో తన్నే అనడానికి లేదు. ఇప్పుడు ఇక హనుమాన్ గురించి ఎందుకు మాట్లాడాను అంటే, వాళ్ళ ఈవెంట్ ఏదైతే ఉందో హనుమాన్ ఈవెంట్, వాళ్ళందరూ చెప్పులు లేకుండా చేసుకున్నారు. అది మీకు తెలుసో లేదో చాలామందికి తెలియదు. స్టేజ్ పైన వాళ్ళు ఏదో చిన్న టీజర్ లాంచ్ లాంటిది పెట్టుకుంటే ఆ రోజు ఆ ఈవెంట్కి చిన్న స్టేజే, ఆ యూనిట్ వాళ్ళు ఎవరు చెప్పులు వేసుకోవాలి. ఓకే, దానికి అంత ఇది ఇచ్చారు, ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో అట్లా అందరి కళ్ళు దానిపైన పడి వాళ్ళని కూడా ఆశీర్వదించడం మొదలుపెట్టారు. తర్వాత ఆదిపురుష్ మీరు అప్పటికీ పెదవి విరుపలాగే ఉండింది. పోతుంటే ఇక మొన్న ప్రభాస్ అలా చేసరికి ప్రభాస్ తప్పే ఉంది, మనం సినిమాలో చూద్దాం, ఏముందో తెలియదు కదా ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో, సినిమా చూసిన తర్వాత కదా మాట్లాడేది అన్నట్టు అందరూ వెయిట్ చేశారు. వీళ్ళు కూడా ఆ క్రమంలో అక్కడి వరకు రావడం కూల్.
ఇక నిన్నటి ఈవెంట్ ఏదైతే ఉందో చిన్నజీయర్ స్వామి గారు రావడం అప్పట్లోనూ మళ్ళీ ప్లస్ అయింది. అరే వీళ్ళు చక్కగా పూజ చేశారు, ఏదో చేసుకుంటున్నారు. ఈవెంట్ స్టార్టింగ్ నుంచి ఒక కొత్త యాంకర్ ఒక అమ్మాయి వచ్చింది. ఆమె అయితే చాలా యాక్టివ్గా ఉంది, అందరినీ బాగా ఎంగేజ్ చేసింది. అంటే కొత్త అమ్మాయి అనే ఫీల్ రానివ్వకుండా చేసింది. ఓకే, కొత్త అమ్మాయి అంటే ఆమెకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, బట్ మనకి అంటే ఇట్లా పెద్ద పెద్ద ఈవెంట్లలో మనకి ఎక్కువ సుమా కానీ ఝాన్సీ కానీ ఉదయభాన్ కానీ కనిపిస్తారు, లేకపోతే అడప మంజుషానో లేకపోతే ఇంకెవరో కొంతమంది కనపడతారు. బట్ ఇట్లా ఈవిడ కొంచెం ఇంత పెద్ద ఈవెంట్ హ్యాండిల్ చేయడం అనేది అందరూ అరే ఈవిడనే యాంకర్ ఏమో అనుకున్నారు స్టార్టింగ్. ఆమె కూడా అందరిలోకి వెళ్ళి ఫ్యాన్స్ అందరినీ బాగా చేసింది అండ్ ఆర్గనైజ్ చేసింది చాలా బాగా. అవును, అప్రిషియేట్ చేయాలి. మీరు రైలింగ్స్ ఎక్కకండి, కరెంట్ ఏమైనా పాస్ అవుతాయి, మనకి ఏవైతే ఇచ్చారో దాంట్లో కూర్చోని చెప్పేసి, అండ్ దయచేసి పోలీస్ వాళ్ళకు కూడా మీరు సహకరించండి. ఇవన్నీ నాకు తెలిసి ఇంతకుముందు ఏ యాంకర్ చెప్పాల. సీనియర్ యాంకర్స్ సుమా కానీ వీళ్ళు కూడా అప్పుడప్పుడు లేదు ఉదయభాను కూడా చెప్పరు, ఫ్యాన్స్ ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళు గోల పెడితే వీళ్ళకి ఆనందం. ఓకే, కానీ వాళ్ళ క్షేమం కూడా ఆలోచించినటువంటి యాంకర్ని నేను చూసా. ఆ అమ్మాయిని ఎవరో నన్ను నేను లోకలైట్ ఉంటారు, లేకపోతే ఏదైనా వీ హ్యావ్ టు అప్రిషియేట్. ఎందుకంటే అంటే ఒక పద్ధతిగా జరిగే ఈవెంట్ని ఇంకా పద్ధతిగానే ముగించాలి అని ఆమె పాపం చాలా ట్రై చేసింది. అవును, అఫ్ కోర్స్ వాళ్ళు కూడా అంతే. ఇక ప్రభాస్ వచ్చి రావడము, ఆ గోలగోలలు, ఆ బాంబులు, అండ్ బాంబుల గురించి మళ్ళీ చెప్పుకోవాలి, టపకాయలు అవి కూడా జై శ్రీరామ్ సౌండ్ వచ్చేలాగా వాళ్ళై పేల్చడం, మొత్తం ఆ లొకాలిటీ అంతా కూడా జై శ్రీరామ్. ఒకటి నచ్చింది ఏంటంటే ఎంత లోకల్లో ఈవెంట్ అయినంత మాత్రాన అంత పెద్ద ఈవెంట్ యాక్చువల్లీ స్టేజ్ మీద అదేదో నాటికలు వేయించారు. వాళ్ళంతా కూడా నార్మల్గా ఉన్నారు. అంటే ఈవెన్ మన జబర్దస్త్ వాళ్ళు బాగా చేస్తారు. అఫ్కోర్స్ వాళ్ళు కామెడీ చేసినప్పటికి కూడా చాలామంది ఉన్నారు పర్ఫామ్. ఇప్పుడు మొన్న జీలో కూడా అప్పట్లో పిల్లలతో నాటికలు వేయించలా, ఎంత బాగా పండేవి, ఏడుపులు వచ్చేవి వాళ్ళు పర్ఫామ్ చేస్తూ ఉంటే. అంతటి రామాయణాన్ని అది ఇంపల్స్ అది తీసుకెళ్లడంలో అదొక్క విషయంలో ఫెయిల్ అయ్యారు. ఆ లవకుశ సాంగ్లో పాపం వాళ్ళు ఇద్దరు పిల్లలు బాగా చేసినప్పటికీ మిగతా అంతా ఆ సీత వేషం కానీ, రాముడి వేషం కానీ, హనుమంతుడి వేషం కానీ ఇవన్నీ అసలు డైజెస్ట్ అవ్వాలి. వాళ్ళ విగ్గులు డైజెస్ట్ అవ్వాలి, వాళ్ళ మేకప్ డైజెస్ట్ అవ్వాలి, వాళ్ళ మొహంలో ఒక ఎక్స్ప్రెషన్ లేదు. అరే ఏంటి వీళ్ళని పెట్టారు అనుకున్నాం. కాకపోతే బ్యాక్గ్రౌండ్ ఏదో ఆ కోట లాంటి అది వేసారు. అది ఎట్లుందంటే అది నార్మల్ ఫంక్షన్ హాల్లో బ్యాక్డ్రాప్ వేసినట్టు ఉంది. నేను ఫస్ట్ చూసి ఏంటి ఇంతేనా అనుకున్న తర్వాత అది స్క్రీన్ అని తెలిసింది. స్క్రీన్ ఉన్నప్పుడు యూ కెన్ డూ లాట్ ఆఫ్ మ్యాజిక్. అవును, అంతగానం కాకుండా ఒకటే ఇమేజ్ ని వెనకాల బ్యాక్డ్రాప్ గా పెట్టి వదిలేస్తారు. ఇంకా ఇంకొక అంత కాకుండా ఏదో ఒకటి వాళ్ళ బ్రాండ్స్ని ప్రమోట్ చేసుకోవడం, ఇంకేదైనా చెయ్యొచ్చు. బట్ అవేం లేకుండా జస్ట్ ఒకటి అది కూడా చాలా నాసిరకంగా ఉంది. ఆ కోట అది రెడ్ కలర్ గోల్డ్ కలర్ అదంతా పెద్దగా ఇంప్రెసివ్గా అయితే అనిపించలే. అండ్ ఇక సరే తర్వాత ఝాన్సీ గారు, ప్రదీప్ వీళ్ళందరూ వచ్చినప్పటికీ అండ్ ఏదో సోసోగా వాళ్ళ స్పీచ్లన్నీ ముగించారు. అండ్ ఇక ప్రభాస్ గారి ఫేస్లో అయితే పాప మా టెన్షన్ కనిపించింది. ఎందుకంటే సినిమా రిలీజ్కి ముందు, ఇప్పుడు బాహుబలి రిలీజ్కి ముందు కూడా అంత ఇది పడలా. ఎందుకంటే అప్పుడు అందరికి ఆల్రెడీ దానికి ఒక యూనివర్సల్ క్రేజ్ ఉండి ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నారు. అండ్ ఇలా ఉంటుందేమో అలా ఉంటుందేమో అని భయం పడకుండా రాజమౌళి గారు ఉన్నారు, వాళ్ళ టీం అంతా ఉంటుంది. సో కళ్ళు మూసుకొని వచ్చేయచ్చు ఒక ధైర్యంగా. ఇక్కడ ఆయనకు అంత ధైర్యం కనబడలే. ఇంకా మొదటి నుంచి వివాదాలు కానీ పోన్లే ఏదో రకంగా కష్టపడ్డారు. బట్ ఇప్పుడైనా సరే దాని రిలీజ్ వరకు చాలా ఆధ్యాత్మికంగా వెళ్తుంటే మనకు కొంచెం ఇంప్రెస్ అయ్యాం. అవును పాపం అంటే ఏడుకొండల సాక్షిగా ఇక వెంకన్నే మాకు దిక్కు అని చెప్పి ఆయన పాదాల కింద ఈవెంట్ చేసుకున్నట్టుగా తిరుపతిలో చేయడం. అండ్ మళ్ళీ ఆ ప్రేక్షకులకు కూడా అన్నీ ఇంచిని చూసుకున్నారు. అయోధ్య, మిథిల, పంచవటి, కిష్కింద అని విభజించడం మొత్తం శాస్త్రీయంగా పద్ధతిగా చేశారని అనుకున్నాం. ఓకే, కాకపోతే ఒకటి చప్పగా సాగింది ఈవెంట్, అది నాకు తెలిసిందే. బాగా మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. వై? బికాస్ వీళ్ళు పద్ధతికి వెళ్ళారు. వీళ్ళు ఎంటర్టైన్మెంట్ ప్రకారంగా వెళ్తే మనకి ఎంటర్టైన్మెంట్ లేదనుకోవచ్చు. వీళ్ళు తిరుపతికి వచ్చారు, పైగా దేవుడి సినిమా, పైగా స్వామీజీ రావడం కాబట్టి వీళ్ళు మనకి ఈ గెంతులు శాస్త్రోక్తంగా అయిపోయింది. ఈ సర్కస్ గెంతులు కానీ, జబర్దస్త్ కామెడీలు, యాంకర్ల కామెడీలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం. పంచులు ఇవన్నీ ఉండకూడదు. సో అవి లేవు కాబట్టి ఏదో అట్లా జరిగింది. మొత్తానికైతే ఈవెంట్ అయితే కొంచెం చెప్పగానే సాగింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.